అడవి చెంచలైన మేము ప్రకృతిని పూజిస్తాము, అదేవిధంగా ప్రకృతిని ప్రేమిస్తాము. కాబట్టి మేము ఆరోగ్యకరంగా జీవించడం అనేది జరుగుతుంది. మా అడవిలో ప్రతి చెట్టు వెనక ఒక రహస్యం అనేది ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ నల్ల ఉమ్మితో చెట్టు గురించి తెలుసుకున్నాం. దీని గురించి దీని ఆకులు కానీ, దీని పువ్వులు కానీ, దీని కాయలు కూడా వచ్చి చూడండి దగ్గర ఎట్లున్నాయో. వీటి కాయలు కానీ మన పిల్లలు కానీ తాగకూడదు అనేసి చుట్టూరు కంచి వేయడం, ముళ్ళ కంచి వేయడం అనేది జరిగింది. ఈ ఆకులు కానీ, వీటి పువ్వులు కానీ, వీటి కాయలు కానీ మన పిల్లలు కానీ ఎందుకు తాగకూడదు, తాగితే ఏమవుతుంది, వాటి కాయలను మనం తింటే ఏమవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకవేళ వీటి ఆకులు కానీ, వీటి పువ్వులు కానీ, వీటి కాయలు కానీ మనం తాకినట్లయితే మన చేతులను సబ్బుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే మన పెద్దలు చెప్పేది, మా పెద్దలు. ఎందుకంటే వీటి ఆకులు కానీ, వీటి పువ్వులు కానీ, వీటి కాయలు కానీ, అదేవిధంగా వీటి వేర్లు కూడా చాలా విషపూరితమైనవని చెప్పేది మా పూర్వీకులు. అందువలన మేము కానీ, మా పిల్లలు కానీ ఎవరు కూడా ఈ చెట్టుని తాకము, అట్టని కాయలు తాకము. తాకితే చాలా ప్రమాదకరం. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నల్ల ఉమ్మెత్తి చెట్టు దగ్గర. మేము అడవుల్లో చాలా జాగ్రత్తగా అనేది జీవిస్తాము. ఉమ్మెత్తి చెట్టు దగ్గర మరింత జాగ్రత్తగా ఉండటం అనేది జరుగుతుంది. నల్ల ఉమ్మెత్తి పువ్వు శివునికి చాలా ఇష్టపరమైన పువ్వు. ఈ నల్ల ఉమ్మెత్త పువ్వు అనేది ఇది శివుడికి తపస్సుకి శక్తిని సూచిస్తుంది. నల్ల ఉమ్మెత్త పువ్వు అనేది విషాన్ని తాగిన శివుడు కూడా ఈ విషపూరితమైన పువ్వును కూడా ఆస్వాదించినాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఉమ్మెత్త కాయలు కూడా చాలా విషపూరితమైనవి. ఇక్కడ ఉన్నాయి కాయలు, వచ్చి చూడండి. కాయలు అనేది ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా చాలా విషపూరితమైనది. వీటిని కూడా మనం తాగకూడదు. ఉమ్మెత్త కాయలు అనేది చాలా శక్తివంతమైనది. ఆయుర్వేదంలో పరిమితంగా వాడటం అనేది జరుగుతుంది. ఒక్క చుక్క ఔషధం ఎక్కువైతే చాలా విషమం ఈ ఉమ్మెత్త కాయలు అనేది. నల్ల ఉమ్మెత్త కాయలను దాని లోపల ఉండే గింజలు కూడా చాలా విషపూరితమైనవి. చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ వీటిని ఒకవేళ తింటే ఏం జరుగుతుంది తెలిసినా తలకి తిరుగుతుంది, వాంతులు అవుతాయి, విరోచనాలు వస్తాయి. అదేవిధంగా మూర్ఛ వ్యాధి వస్తుంది. మొదలైన వ్యాధులతో ప్రాణాపాయం అనేది జరుగుతుంది. వీలైతే మరణించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నల్ల ఉమ్మెత్తి చెట్టు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కానీ, మన పిల్లలు కానీ. మనకి సాధారణంగా ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము రాత్రిలో పడుకునే ముందు వీటి ఆకులను బాగా వేడి చేసి తగు మాత్రం చల్లార్చి మన చర్మం తట్టుకునే విధంగా చేసుకొని మన ఎక్కడైతే కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటాయో ఆడ కానీ పెట్టుకున్నట్లయితే మనం కీళ్ళ నొప్పుల నుంచి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం అనేది పొందటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి వాపులు ఉండే చోట కూడా ఉంచుకుంటే మన వాపులు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. మనకి గజ్జి కానీ, తామర కానీ, చర్మం పైన ఇన్ఫెక్షన్లు కానీ, దద్దుర్లు కానీ వచ్చినప్పుడు వీటి ఆకులను బాగా దంచి, అంటే బాగా నూరుకొని ఒక పేస్ట్ మాదిరిగా చేసుకొని
మనకి వచ్చిన చోట ఆ దద్దుర్లు, గజ్జి కానీ, తామర కానీ ఇటువంటి చర్మ ఇన్ఫెక్షన్ దగ్గర మనం రాసుకున్నట్లయితే మనం వెంటనే ఉపశమనం అనేది పొందటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన తలలో దురద కానీ, చుండ్రు కానీ వచ్చినప్పుడు ఇదే ఆకులు పేస్టుని మనం తలపైన పూసుకున్నట్లయితే మనకి వెంటనే చుండ్రు కానీ చుండ్రు అనేది నయం కావడం అనేది జరుగుతుంది. మాకు తలనొప్పి అనేది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వీటి ఆకులను గిల్లుకొని మంచి నూనెలు బాగా వేడి చేసి చల్లారిన తర్వాత మా నుదుటిన పెట్టుకోవటం జరుగుతుంది. అప్పుడు మాకు వెంటనే తలనొప్పి నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. మేము అడవుల్లో జీవించడం అనేది జరుగుతుంది. మాకు అడవుల్లో ఉన్నప్పుడు పురుగు కాటు వేసినప్పుడు ఏం చేస్తామంటే ఇదే నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని కాటు వేసిన ప్రదేశంలో రాసుకుంటాము. ఆ విధంగా రాసుకోవడం వలన మాకు నొప్పి, వాపు, మంట అనేది తగ్గటం అనేది జరుగుతుంది. తర్వాత మేము ఏం చేస్తామంటే దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం అనేది చేసుకుంటాము. చెంచులైన మా పూర్వీకులు అదే పురుగు కాటు వేసినప్పుడు అంటే పురుగు అంటే ఉదాహరణకి ఒక విష సర్పాలు కానీ, తేళ్ళు కానీ, జర్రెలు కానీ కరిసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఏదో ఒక వేరును, ఆకును ఇచ్చి వెంటనే ఆ విషాన్ని తిప్పి నయం చేసేవారు. కానీ మా పూర్వీకులు మాకు అటువంటి విద్యను మాకు పట్టించలేదు. కారణం ఏమంటే మాకు అప్పుడు పసితనంలో ఆ విద్యను నేర్చుకోవాలంటే కొన్ని పద్ధతులు అనేది చెప్పినారు. ఆ పద్ధతుల్లో మేము ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఆ విద్యను మా పూర్వీకులు మాకు పట్టించలేదు. నెక్స్ట్ అదేవిధంగా మీకు కూడా ఏదన్నా పురుగు కాటు వేసినప్పుడు అంటే ఒక పాము కానీ, తేలు కానీ, జర్రి కానీ లేదా ఏదన్నా విష జంతువులు కాటేసినప్పుడు ఎవరైనా సరే మేము మందులు ఇస్తామంటే నమ్మద్దండి. అపోహాలకి పోయి ప్రాణాల వద్దకి తీసుకోవద్దండి. మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం అనేది చేసుకోండి. ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల పేస్టును కీళ్ళ నొప్పులకు, మోకాల నొప్పులకు, నడుము నొప్పులకు, వాపులకు, గజ్జికి, దద్దర్లకి, చర్మ ఇన్ఫెక్షన్లకి, పురుగు కాటికి, తలనొప్పికి, చుండ్రుకి మొదలైన రోగాలకన్నిటికి కూడా వాడటం అనేది జరుగుతుంది. వాడిన తర్వాత కూడా మేము ఏం చేస్తామంటే సబ్బుతో నీట్గా కడుక్కుంటాం, క్లీన్గా చేసుకుంటాం. వాడిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము. ముఖ్యంగా మీరు కూడా ఇటువంటి రోగాలకు వాడాలనుకుంటే మీరు కూడా జాగ్రత్తగా వాడిన తర్వాత క్లీన్గా చేసుకోండి సబ్బుతో. నెక్స్ట్ వచ్చి దీని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ వచ్చి నల్ల ఉమ్మెత్త వేర్లు కింద ఉంటాయి కదా వేర్లు, అవి కూడా చాలా విషపూరితమైనవి. నల్ల ఉమ్మెత్త వేర్లు విషం అయినా కూడా వేరు మేము తాయితలలో కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మా తాయితలలో కట్టుకుంటే కొన్ని రకాల దుష్టశక్తులు మా దరిదాపుల్లో కూడా రావు అనే నమ్మకం మాకు ఉంది. నల్ల ఉమ్మెత్త వేరును తీసుకొని దానికి ఒక గుడ్డ చుట్టి మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటాం మేము. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారంగా మేము భావించి ఒక మంచి రోజున కట్టుకోవడం అనేది జరుగుతుంది. మా పెద్దలు మాకు ఈ విధంగా చెప్పేవాళ్ళు. నల్ల రంగు అనేది చెడు శక్తులను దూరం చేస్తుందని చెప్పేవాళ్ళు. నల్ల ఉమ్మెత్తి వేరు వాసన అనేది ప్రతికూల శక్తులు
రానివ్వకుండా చేసిందని చెప్పేవాళ్ళు. మన ఇంట్లోకి మంచి శక్తులు మాత్రమే వస్తాయి, చెడు శక్తులు అనేది రావని చెప్పేవాళ్ళు. ఈ నల్ల ఉమ్మెత్త వేరుని మన నల్లగుడ్డలో చుట్టి మన ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే అని మా పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఎవరో చూసి మన ఇంటికి, మన పిల్లలకి, మన సంపదకి చెడు ప్రభావం పడుతుంది అని మనం కూడా నమ్ముతాం. ఇది శాస్త్రీయంగా నిరూపించకపోయినా మన మనసుకి నమ్మకం, ధైర్యం ఇవ్వడం మాత్రం నిజం. ఇది నల్ల ఉమ్మెతో చెట్టు ఆకుల గురించి, పువ్వుల గురించి, కాయల గురించి, దాని వేర్ల గురించి పూర్తి సమాచారం అనేది చెప్పిన మీకు ఒక అవగాహన అనేది వచ్చుంటుంది. కాబట్టి మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుతాం. నెక్స్ట్ వచ్చి ఇలాంటివి ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే మీరు నాతోనే ఉండండి. ధన్యవాదాలు.